హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకి ఇంకా 45 డేస్ టైం పెట్టుకుంది. సో మీరు ప్రిపరేషన్ ఫాస్ట్ చేసుకోవాలి. క్లాస్ వినేటప్పుడు రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేసుకోండి. ప్రతి దాని నుండి ఒక ఎగ్జాంపుల్ మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో మీరు ప్రిపరేషన్కి చక్కగా టైం టేబుల్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. డిస్టర్బ్ చేసుకోకండి, డిస్టర్బ్ అవ్వకండి. నెక్స్ట్, సో టుడేస్ టాపిక్ ఇస్ ఇన్ నెంబర్ సిస్టమ్ ఆర్ HCF and LCM. HCF means highest common factor, LCM means least common multiplication. Okay, so in this chapter we have to know about the prime numbers, composite numbers, co-primes and twin numbers, twin prime numbers. Okay, so prime numbers అంటే ఏంటి? నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్కి ఫ్యాక్టర్స్ అంటే కారణాంకాలు ఒకటి అదే నెంబర్ వస్తే అది ప్రైమ్ ఫ్యాక్టర్, ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఓకే, the numbers which have only two factors that is 1 and the number itself. Is called as prime numbers. Okay, example 3 ఉందనుకోండి. 3 ఫ్యాక్టర్స్ ఏంటి? కారణాంకాలు ఏంటి? 3కి 1 3 కారణాంకాలు అంటే 1 3 ఆ నెంబరే వస్తుంది, 1 వస్తుంది, ఇంకంతే. ప్రైమ్ నెంబర్స్కి వేరే నెంబర్ రాదు, ఓన్లీ 2 ఫ్యాక్టర్సే వస్తాయి, ఓన్లీ 2 కారణాంకాలే వస్తాయి. దాన్ని మనం ప్రైమ్ నెంబర్ అంటాం, ప్రధాన సంఖ్యలు అంటాం. ఓకే, ఫ్యాక్టర్స్ ఆఫ్ 3 is 1 3. ఓకే, నెక్స్ట్ వన్ ప్రధాన సంఖ్యలు అంటారు కదా, ఇది కాంపోజిట్ నెంబర్స్, సంయుక్త సంఖ్యలు. కాంపోజిట్ నెంబర్స్ అంటే సంయుక్త సంఖ్యలు. అంటే ఏంటి? ఇక్కడ ప్రైమ్ నెంబర్స్లోనేమో ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ వస్తే సరిపోతుంది, కానీ కాంపోజిట్ నెంబర్స్లో మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్, 2 ఫ్యాక్టర్స్ కంటే మించి ఫ్యాక్టర్స్ వస్తాయి. 2 కారణాంకాల కంటే ఎక్కువ కారణాంకాలు వస్తే దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటాం. లేదా ఏ సంఖ్యకైతే ఎక్కువ 2 కంటే ఎక్కువ కారకాలు వస్తాయో, కారణాంకాలు వస్తాయో దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటాం. సంయుక్త సంఖ్యలు అంటాం. ప్రధాన సంఖ్యలు, ఇదేమో సంయుక్త సంఖ్యలు. ఓకే, ది నెంబర్స్ which have more than 2 factors is called as composite numbers. రెండుకు మించిన
కారణాంకాలు వస్తే, రెండుకి మించి కారణాంకాలు వస్తే దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటాం, సంయుక్త సంఖ్య. ఎగ్జాంపుల్ 4 ఉంది. 4 కారణాంకాలు ఏంటి? 4కి 1 ఫ్యాక్టర్స్ ఆఫ్ 4, 1 2 4 కదా. ఫస్ట్ టేబుల్లో పోతుంది 2 to the 4, సెకండ్ టేబుల్లో 4 ఫోర్త్ టేబుల్లో, ఇంకా ఏ టేబుల్లో పోతుందా 4. సో 1 2 4 మోర్ దెన్ 2 ఫ్యాక్టర్, 3 ఫ్యాక్టర్స్ వచ్చినాయి ఇక్కడ కనుక ఇది కాంపోజిట్ నెంబర్. 2 ఫ్యాక్టర్స్ 1 ఇట్ సెల్ఫ్ నెంబర్ వస్తే ప్రైమ్ నెంబర్, ప్రధాన సంఖ్య. ఓకే, అట్లనే 6 12 18 27 సో వాటికి కాంపోజిట్ నెంబర్స్ అంటాం. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ వస్తాయి కనుక కాంపోజిట్ నెంబర్స్ అంటాం. నెక్స్ట్ వన్ co-primes. Co-prime ఆర్ రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఓకే, co-primes అంటే ఏంటి? కామన్ ఫ్యాక్టర్ ఒకటే ఉంటుంది co-primeలో. కామన్ ఫ్యాక్టర్ 2 నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, 2 ప్రైమ్ నెంబర్స్, 2 ప్రైమ్ నెంబర్స్ కామన్ ఫ్యాక్టర్ 1 ఉంటుంది. అలా ఉంటే అది co-prime లేదా రిలేటివ్ ప్రైమ్ నెంబర్ అంటాం. ది నెంబర్స్ which have only one as common factor is called as co-prime. Example 2 ఉంది, 9 ఉంది. ఓకే, 2కి ఫ్యాక్టర్స్ ఏంటి? 2కి ఫ్యాక్టర్స్ 1 2. 9 ఫ్యాక్టర్స్ ఏంటి? 1 3 3 గా 9, 9 1 గా 9. 3 ఫ్యాక్టర్స్ వచ్చాయి, ఇంకా 2 ఫ్యాక్టర్స్ వచ్చాయి. దీంట్లో కామన్ ఫ్యాక్టర్ ఏది? 1. దీంట్లో 1 ఉంది, 2 ఫ్యాక్టర్స్లో 1 ఉంది, 9 ఫ్యాక్టర్స్లో 1 ఉంది. ఇది కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. సామాన్య సంఖ్య అవుతుంది, సామాన్య కారణాంకం అవుతుంది. సామాన్య కారణాంకం ఇది 1. కామన్ ఫ్యాక్టర్ ఈజ్ 1. సామాన్య కారణాంకం ఓకే, 1 అవుతుంది. ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, co-primes. ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, co-primes. ఓకే, నెక్స్ట్ వన్ ట్విన్ ప్రైమ్స్, బహుళ ప్రధాన సంఖ్యలు. బహుళ ప్రధాన సంఖ్యలు ట్విన్ ప్రైమ్స్. Prime numbers. బహుళ ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి?
నెంబర్స్ ఏవైనా టూ ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటే జతలు తీసుకోవాలి. ప్రైమ్ నెంబర్స్ ఓపెన్ బ్రాకెట్స్లో జత ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటే వాటిని డిఫరెన్స్ చేస్తే మైనస్ చేస్తే 2 రావాలి. ఆ నెంబర్స్ని ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటాం. It is defined as the numbers differ each other by 2. It is defined as the numbers differs each other by 2. Okay. Example, four, two, okay, 6, 4, okay, 12, 10. ఇలా జతగా తీసుకుంటాం ప్రైమ్ నెంబర్. ట్విన్ ప్రైమ్స్ ఉంటాయి. ట్విన్ ప్రైమ్స్. ఈ ట్విన్ ప్రైమ్స్ని చేస్తే 4 - 2 చేస్తే ఎంత వస్తుంది? 2 వస్తుంది. అలా డిఫరెన్స్ చేస్తే 2 రావాలి. అలా వస్తే అది ట్విన్ ప్రైమ్ అవుతుంది. ట్విన్ ప్రైమ్ నెంబర్ 2 ఈజ్ ఎ ట్విన్ ప్రైమ్ నెంబర్. 4, 2 ఈజ్ ఏ ట్విన్ ప్రైమ్ నెంబర్స్. ఓకే. అలాగే ఇక్కడ 6 - 4 = 2. సో దిస్ సెట్ ఈజ్ ఆల్సో twin prime numbers. 6, 4 is also twin prime numbers. 12 - 10 2. So it is also a twin prime number. Okay friends, like that. Next one, what is the greatest prime number between 50 and 100. Okay friends, solution is, ఇక్కడ ఏం చేయాలి? మనం ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ చూడాలి. 50 నుండి 100 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్. ఆ ప్రైమ్ నెంబర్స్లో గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏది, అన్నిటికంటే గరిష్ట ప్రధాన సంఖ్య ఏది అని అడుగుతున్నాను. ఓకే, గరిష్ట ప్రధాన సంఖ్యని కనుక్కోవాలి. ఫస్ట్ మనం ప్రైమ్ నెంబర్స్ రావాలి. 50 నుండి 100 వరకు. 50 is not a prime number. Okay, 50 is composite number because it has more than 2 factors. No, 51 is a prime number because it has only 2 factors, 1 and 51, only 2 factors. 52 is not a prime number. 53 is a prime number, it has only 2 factors. 55 no, 54 no, 56 no, 57 is a prime number, it has only 2 factors. 58 no, 59 yes, 60 no, 61 yes, 62 no, 63, 64 no, 65 is a prime number. 66, 65 prime number. 1 and 65 sir. 5 ones are 5 3s are 10. 3 factors. 66 no, 67 okay, 68 no, 69 is also a composite number, not prime number. 70, 71 is a prime number. 72 is a composite number. 73 is a prime number.
74 is a composite number. 75 is a composite number. 76 is a composite number. संयुक्त संख्या 67 is not 67, 73 after number. 74 no. 75, 76, 77, 78, 79 is a prime number. 80 is a composite number. 81, 9 are 81, 81, 1, 3 factors వస్తున్నాయి composite number. 82 composite number. 83 is a prime number. Okay. 84 is a composite number. 85 is also oops. 85 yes prime number. Okay, 5 ones are 5, 7 are no 3 factors. 86 composite number. 87 3 2 is 6, 3 9 are no. 88 no. 89 is a prime number. Okay. 90 up to 100 no? 90 is a composite number. 91 is a prime number. 92 is a composite number. 93 prime number. 94 is a composite. 93 3 3s are 91 are 3 factors. 94 is a composite number. 95 is a composite number. 96 is a composite number. 97 is a prime number. 98 is a composite number. 99 is a composite number. 100 composite number. So 52 between prime numbers between 50 to 100 means 51, 53, 57, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 91, 97. Okay, these are prime numbers between 50 and 100. So here question is greatest prime number. Find out greatest prime number. Greatest prime number is 97. Okay. The greatest prime number is 97. Okay. Next one. Find HCF by prime factorization method. HCF of these numbers. Highest common divisor, highest common factors కనుక్కోవాలి. Okay, prime factorization method. HCF లాగా చేసి. Okay. First HCF of 12. HCF of 12. 12. Okay. 2 6 are 12. 2 3s are 6. 3 1s are 3. So 12 to 23 method prime factorization method అంటే 2 into 3. 2 2 are 4, 4 3 are 12. Okay. అలాగే 30. HCF of 30. Okay. 3 10s 30. 2 5s 10. 5 1s 5. So 3 30 3 into 2 5. 3 to 6 6 to 30. Okay. Next one HCF of 36. Okay. 36. 3 12s 3 4s 2 2s 2 1s. 3 into 3 into 2 into 2. 36 equal to 3 into 3 into 2 into 2. Okay. So we have to find out here highest common factor. Okay. గరిష్ట సామాన్య కారణాంకాన్ని కనుక్కోవాలి. గరిష్ట సామాన్య కారణాంకం అంటే ఇక్కడ చూడండి 2 into 3 ఉంది, ఇక్కడ 2 into 3 ఉంది, ఇక్కడ 2 into 3 ఉంది కామన్గా. ఓకే. 2 3s are 6. 2 3s are 6.
2 3 are 6. ఓకే, ఇంకంతకంటే ఎక్కువ తీసుకుంటే 6 to 12 అవుతుంది. ఇక్కడ 6 5 are 30 అవుతుంది కదా. అందుకని 2 3 are 6, 2 3 are 6, 2 3 are 6. ఓకే, కామన్ ఫ్యాక్టర్. ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ 6, ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ 6, ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ 6. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ is 6. ఓకే, highest common factor 6. Okay, next one, HCF by division method. Find the HCF of 32 and 40. ఇక్కడ మనం డివిజన్ మెథడ్లో చేయాలి. 32 and 40. ఓకే, టేక్ డివైజర్ as 32, divided as 40. 32 ones 32. 4 minus 3 1. 10 minus 2 8. 3 minus 3 0. Okay, 32. ఇలా చేయాలి. GCD అంటారు దీన్ని కూడా. గ్రేటెస్ట్ కామన్ డివిజన్ అంటారు, గరిష్ట సామాన్య గుణిజం అని కూడా అంటారు. గరిష్ట సామాన్య భాగాహారం అంటారు. ఓకే, 8 4s are 32. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్నా GCD గ్రేటెస్ట్ కామన్ డివిజన్ అన్నా ఒకటే. ఓకే, 32 minus 32 0. ఇక్కడ డివైజర్ ఏమొచ్చింది 8 వచ్చింది. ఇదే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. GCD ఇది అవుతుంది. ఇక్కడ 0 వచ్చేదాకా చేయాలి. ఇలా 0 వచ్చిన ముందు డివైజర్ని హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్గా పరిగణించాలి. 8 is the highest common factor is 8. Divisor 8. Okay. Next one, find the LCM of 8 and 12. ఇక్కడ LCM కనుక్కోవడం. లీస్ట్ కామన్ మల్టిప్లికేషన్, కనిష్ట సామాన్య గుణిజం. 8 12. Okay friends, here 2 4s are 8, 2 6s are 12, 2 2s are 4, 2 3s are 6. Okay, so 2 into 2 into 2 into 3 equal to 2 2s are 4, 4 2s are 8, 8 3s are 24. Okay, LCM is 24. So LCM is 24. Okay. Okay, మనం అదే నెంబర్స్ తీసుకొని ఒక ఫార్ములా అప్లై చేద్దాము. ఎందుకంటే we know that LCM into this is very important. This is also very important. LCM into HCF equal to product of two numbers by take suppose HCF. ఇక్కడ LCM రాసుకోవాలి. యాక్చువల్ ఫార్ములా ఇస్ LCM into HCF equal to product of two numbers. మనం HCF కనుక్కోవాలంటే product of two numbers by LCM రాసుకొని చేయాలి. ఈ నెంబర్స్ తీసుకున్నాం, 8 12 నెంబర్స్ తీసుకున్నాం. product of two numbers అంటే 2 numbers 8 12. Okay, so HCF equal to product of two numbers అంటే 8 into 12 రెండు లబ్ధం చేయాలి బై LCM. మనకి 8 12 LCM తీసుకున్నాం కదా, ఇక్కడ చేసాం కదా 24. ఓకే, HCF వస్తుంది మనకు ఆన్సర్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్.
12 1 jar, 12 2 jar, 24. 2 1 jar, 2 4 jar. Answer 4. 4 is the highest common factor. HCF equal to 4. ఓకే, ఇలా ఇక్కడ ఎల్సిఎం చేయమనొచ్చు లేదా హెచ్సిఎఫ్ చేయమనొచ్చు. ఎల్సిఎం ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 మెంబర్స్ బై హెచ్సిఎం రాసుకోవాలి. అయితే ఇక్కడ ఎల్సిఎం హెచ్సిఎఫ్ రెండు ఇచ్చి ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఒక నెంబర్ ఇచ్చి ఇంకో నెంబర్ కనుక్కోమంటారు. అట్లా రాయొచ్చు. ఎక్కువగా అదే ఇచ్చారు, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఒక నెంబర్ ఇచ్చి ఇంకో నెంబర్ కనుక్కోమన్నారు చాలా ప్రీవియస్ పేపర్స్, టెట్ పేపర్స్. ఓకే, సో మనం ఇక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనుకున్నాం. ఓకే, ఫార్ములా ఇస్ LCM into HCF equal to product of 2 numbers. That is the formula. Shall I write here? Here LCM into HCF equal to product of 2 numbers. Lump చేయాలి రెండు నెంబర్స్. ఓకే, ఓకే ఫ్రెండ్స్. Okay, if you like this class, please share and subscribe my channel. See you in next video.